పిల్లల విషయంలో మనం అనుకుంటాం కదా, వీళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే అమ్మో ఏమన్నా అయితే వాళ్ళకి ఏదైనా మనం గైడ్ చేయాలి, మనం హోల్డ్ చేస్తాం డెఫినెట్గా. గైడింగ్ ఇస్ డిఫరెంట్ అండ్ డిక్టేటింగ్ ఇస్ డిఫరెంట్ నా. రైట్. దాంట్లో చాలా తేడా ఉంది. నేను మీకు సలహాలు ఇస్తున్నాను కానీ నేను చెప్పింది చేయాలి, దాంట్లో చాలా డిఫరెన్స్ ఉంది. రైట్. పిల్లలకి మనం చెప్తారు మంచి చదవండి, ఇలా దీపం పెట్టుకోండి, ఈ టైంకి పడుకోండి, మన చేతిలో ఉన్న వరకు వాళ్ళు చేస్తారు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఇష్టం. కరెక్ట్. వాళ్ళు వింటే వాళ్ళకి మంచిగా ఉంటుంది, వాళ్ళు వినలేదంటే దే విల్ హ్యావ్ టు సఫర్ ద కాన్సిక్వెన్స్. ఇఫ్ యూ డోంట్ స్లీప్ ఆన్ టైమ్, ఇఫ్ యూ డోంట్ ఈట్ ఆన్ టైమ్, ఆటోమేటిక్లీ మీ హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. దట్స్ వాట్. అది మనకి చాలా పెయిన్ ఇస్తుంది కదా యాక్చువల్గా. అయ్యో వీళ్ళు మాట వినట్లేదు, వాళ్ళకి ఏమైపోతుందో, వాళ్ళ హెల్త్ ఏమైపోతుందనే ఒక మదర్. What do we do after a point? We can't take a whip and whip our kids, na. ఎగ్జాక్ట్లీ. Parents, see, people have to understand one thing is kids have come via us. మన ద్వారా వాళ్ళు వచ్చారు. వీఆర్ నాట్ ద ఓనర్. నేను చాలా ఇంటర్వ్యూలో ఏదో చెప్తాను, నేను నా పిల్లలు ఓనర్ కాదు. నేను ముందు చాలాసార్లు చెప్పాను, ఇది ఫస్ట్ టైం కాదు. ఐఎమ్ నాట్ ద ఓనర్. మై జాబ్ యాజ్ అ మదర్ ఇస్ టు మేక్ షూర్ వాళ్ళు మంచిగా తిండి తింటున్నారు, వాళ్ళకి మంచి సంస్కారాలు నేను ఇస్తున్నాను, వాళ్ళ హెల్త్ నేను చూసుకోవాలి. దాని తర్వాత వాళ్ళ కర్మతో పుట్టారు. వాళ్ళు ఒక తల్లిదండ్రిని సెలెక్ట్ చేసుకొని ఈ భూమి మీద ద సోల్ హ్యాస్ టేకెన్ బర్త్.